పరిపూర్ణ స్వరూప లక్షణాలతో సహజంగా స్వతసిద్ధంగా జీవుడే ఉన్నాడు. ఆ జీవుడి లక్షణాలు ఎలా ఉన్నాయి? సత్తు, చిత్తు, ఆనందము, నిత్యం పరిపూర్ణ లక్షణాలతో ఉందని స్వయం జ్ఞానంతోనే జీవుడు తనకున్న జ్ఞానంతోనే తన జీవితంలో సుఖ దుఃఖాలు అనుభవించబడినప్పటికీ ఇవేవి ప్రతిబంధకం కాదు. తన జ్ఞానాన్ని తాను తెలుసుకోవటానికి తన అజ్ఞాన ప్రతిబంధకం అవుతుందా? అజ్ఞానం తెలుసుకోవటానికి జ్ఞాన ప్రతిబంధకం అవుతుందా? అవ్వదు. అంటే ఇవన్నీ న్యాచురల్గా అలా ఉన్నాయి. అలా అట్లాగే ఉన్నాయని అట్లుంటమే తెలుసుకోవటమే స్వయం జ్ఞానం. ఆత్మ సత్స్వరూపంగా ఉన్నట్లుగానే ఉంది అని ఉనికి సత్య చిత్తానంద పరిపూర్ణ లక్షణాలతో అట్లుంది. అట్లా ఉండటమే సహజత్వం. అట్లా ఉండటం కన్నా ఇంకో విధంగా ఉండదు, ఇంకో విధంగా మారదు అని గ్రహించడమే జ్ఞానం. జీవుడు వాస్తవ నిజ స్వస్వరూపం ఏంటి? సత్యానంద పరిపూర్ణమే అని నీకు సూచన ఇస్తున్నా. అంటే జీవుని గమనించి గుర్తించి తెలుసుకోవచ్చుగా. జీవుడి గమనిక ఏమిటి? దేహ గమనిక. నేను జీవుని, నా ప్రాణాన్ని చెప్పిన నా ప్రాణ గమనిక అనగా జీవుడు గమనిస్తున్నాడు. జీవితాలు చూడు, అరే వాడు గమనిస్తాడు. ఆ జీవుడు రా, ఆ జీవం ఏడుస్తోందిరా బలిస్తుంటే, అది బాధపడుతుంది. అంటే జీవాలంటే జీవులేగా, అప్పుడు బాధలు ఉన్నాయి కాబట్టి ఏడుస్తూ చూస్తుంది. అప్పుడే పుట్టిన బిల్లుని తీసుకెళ్తే చాలు, పాము గుడ్డు తీసుకెళ్తే కోడి కానీ ఇది ఏడవదు, బాధపడుతూ అటాక్ చేయదు. అంటే జీవుడికి అటాక్ చేసే లక్షణం ఉంది. గుర్తించగలిగితే పగవాడు శత్రువు మిత్రుని దగ్గర చేస్తాం, శత్రువు విడిచిపెడుతుంది. అదే కోపగుణం ఉంది దానికి కూడా. ఆ కోపం గుణం మాట్లాడదు, మనకేం మాట్లాడదు. కాబట్టి జీవుడు అంటే జీవించేవాడు, జీవితాన్ని అనుభవించేవాడు. జీవితాన్ని అనుభవించాలన్నా, జీవుడుగా ఉండాలన్నా సత్తు, చిత్తు, ఆనంద, నిక్షర పరిపూర్ణ స్వరూప లక్షణాలు జీవుడు వాస్తవ స్వరూపం అని జీవుడే గుర్తించి గమనించి తెలుసుకుని ఊరక ఉండటమే చాలును. జీవుడను నేను జీవుడను. జీవుడికి అనుభవమేగా, ఈ అనుభవం స్వానుభవమే కదా. అంటే నీకు నీవు జీవుడని అనుకోవటం, నేనే జీవుడు అనుకోవటం, నేను స్వయంగా జీవుడుగానే ఉన్నాను, స్వయంగా జీవ లక్షణంతోనే జీవితాన్ని దేంతో ద్వారా దేహాన్ని అనుభవిస్తున్నాను. అంత స్వయం అనుభవమే కదా. ఆ స్వయం అనుభవం స్వయం దర్శనమే, స్వయం సాక్షాత్కారమే. ఆ జీవుడి లక్షణాలు ఏంటి? గుర్తించి గమనించి తెలుసుకుని భావించే లక్షణమే, శబ్దం చేసే లక్షణమే. ఆ జీవుడు మాట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆ జీవం బాధపడుతుంది, కాస్త ప్రాణం ఇదే, ఆవుకు కుర్చీ పెట్టరా, ఆవుక కాస్త విస్త్రాకులు ఎదిగిన పెట్టరా, పళ్ళు పెట్టరా, అది బాధపడిపోతుందిరా, పాలు సరిగా ఇవ్వలేకపోతుంది, బక్కగా ఉందిరా, ఆ పిల్లలు పోషించలేకపోతుంది, కన్నీరు కారుస్తుందిరా, ఇవన్నీ మనం అంటాం కదా. ఆ జీవుడికే గుర్తించగలిగి తెలిసిన లక్షణం ఉన్నప్పుడు మానవ జీవుడికి ఇంకెంత ఉండాలి? ఎక్కువ కాదు. సహజంగా ఉన్న జీవ లక్షణాలతోనే జీవుని గుర్తించి గమనించి తెలుసుకున్నట్టుగా ఆ జీవుడు వాస్తవ స్వరూపం ఎప్పుడు సత్తు, చిత్తు, ఆనంద పరిపూర్ణంగా ఉన్నదని ఆ లక్షణాలని నువ్వు గుర్తించి గమనించి ఊరికే ఉండు. ఇంకోటి ముఖ్యంగా దీనిలో గమనించాల్సి, ఉనికి ఉన్నది. ఉనికి ఉన్నదని ఉనికిని గుర్తించడా, గమనించడా, తెలుసుకోవడా, భావించడా అసంభవం. ఉనికి లక్షణం లేదు. ఉనికి తాను తెలుసుకునే లక్షణం ఉందా? లేదు. అనుభవాన్ని తెలుసుకునే లక్షణం ఉందా? లేదు. ఆనందాన్ని తెలుసుకునే లక్షణం ఉందా? లేదు. ఆనందానికి మౌనానికి తెలుసుకునే లక్షణం ఉందా? లేదు. పరిపూర్ణానికి తెలుసుకునే లక్షణం ఉందా? లేదు. అని జీవుడికి తెలుస్తుంది, మనసుకే తెలుస్తుంది. కానీ జీవుడు కానీ మనసు కానీ నేననే పదంతో తాను గుర్తించి గమనించి తెలుసుకుని ఊరకు ఉంటే తన స్వరూపం స్వతసిద్ధంగా ఎట్లున్నదో అట్లా సహజంగా ఉందని గ్రహించి దాని మీద నువ్వు ఆ గ్రహించి వచ్చిపోయే లక్షణాలున్నా, స్థిర లక్షణాలున్నా, అస్థిర లక్షణాలున్నా గమనించు అంతే. దానిలో పాల్గొని కంట్రోల్ చేయడానికి, నాశనం చేయడానికి ప్రయత్నించదు. ఎంత పురుష ప్రయత్నం చేసేప్పటికీ దేవుడు కాదు, వాళ్ళ వల్ల సాకార నిరాకార ప్రకృతి వల్ల కానీ, పంచభూతాలతో కానీ, నేను అహంకారం చేత కానీ బుద్ధి జ్ఞానం చేత కానీ ఎచ్చి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా స్వతసిద్ధంగా ఉన్న సత్య స్వరూపంగా, స్వతసిద్ధంగా ఉన్న పరిపూర్ణ మౌన స్వరూపంగా నువ్వు ఉన్నావు సహజంగానే. కొత్తగా అవడం లేదు, కొత్తగా అవగాహన రాదు. ఆ కొత్తదనం రావటానికే ప్రయత్నించి ప్రతిబంధకం ప్రయత్నించావు కాబట్టి ప్రయత్నం చేయటం అంటే శుద్ధి నిశ్చలతో ప్రయత్నం, అది అవ్వదు. నాశనం చేయగలిచా మనసుని అవ్వదు. వాసన లేకుండా అవ్వదు. గమనించకుండా గుర్తించకుండా ఉండాలని కూడా కుదరదు. ఈ లక్ష్యాలు సహజంగా ఉన్నాయి కాబట్టి సహజంగా ఊరకు ఉండు అని మాత్రమే నీకు నువ్వు చైతన్యం ప్రతిపాదించి
మీకు ఉన్నాను ఉన్నట్లుగా ఆయన అవగాహన చేస్తున్నాడు, సరళంగా శుద్ధిగా ప్రత్యక్షంగా.